హైదరాబాద్లో రౌడీ షీటర్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సరికొత్త అడుగు వేశారు. గంజాయి మాదక ద్రవ్యాలకు బానిసలై నేరాలు చేస్తున్న పాత రౌడీ షీటర్లకు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో మత్తులో దొరికిన 180 మందిలో తీవ్రంగా డ్రగ్స్ అలవాటున్న 35 మందిని గుర్తించి వారికి వైద్య చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. రౌడీ షీటర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా సిపి సజ్జనార్ స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. దురలవాట్లు మానుకొని నేర ప్రవృత్తిని వీడి సమాజంలో గౌరవంగా బతకాలని సూచించారు. నేరస్తుల్లో పరివర్తన తేవడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ఈ వినూత్న చర్య ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ డ్రగ్ అడిక్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని రిఫార్మ్ చేయడానికి గత ఫిబ్రవరిలో చారిత్రాత్మక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ అందరు కూడా ఎవరెవరు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ చేయడానికి, వాళ్ళందరూ కూడా డీ అడిక్షన్ చేయడానికి స్టేట్లో దాదాపు 33 హాస్పిటల్స్ని నియమించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో మన 3 హాస్పిటల్స్, గాంధీ, ఉస్మానియా, అట్లానే ఎర్రగడ్డ హాస్పిటల్ని 3 హాస్పిటల్ని నియమించడం జరిగింది. మనము ఇక్కడ డాక్టర్ వాణి మేడంతో ప్లస్ అదేవిధంగా మొత్తం డాక్టర్స్ టీమ్తో కోఆర్డినేట్ చేసి ఈ సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ని మనం టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 200 మెంబర్స్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 180 మెంబర్స్ పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో ఇంకా ఎక్కువ ఎవరికి అడిక్షన్ ఉంది, దాదాపు 35 మందిని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. కొంతమంది మనము డైలీ కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది. సో వాళ్ళతో ఈరోజు నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు చాలా మార్పు వచ్చింది సార్, 1 వీక్ నుంచి ఇక్కడ ఉంటున్నాం, మనం డెఫినెట్లీ దీనికి వెళ్ళిపోను. ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ మధ్యలో మనం కూడా రాత్రి జరిగే నేరాలు కావచ్చు, వేరే టైంలో జరిగిన నేరాల పైన కూడా ఎవరెవరు నేరస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం కిట్స్ పెట్టి వాళ్ళు ఒక డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఉందనేది. సో దాని భాగంగా కొంతమంది ఇక్కడ కౌన్సిలింగ్ రావడం జరుగుతుంది.